హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఈదురుగాలులతో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, పిడుగుపాటుకు 2 మృతి. వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఏంటి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గత 2 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, మోస్తరు వర్షపాతం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి బలమైన గాలులతో కూడినటువంటి వర్షాలు నమోదు కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గత 24 గంటలుగా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరం మొత్తం కూడా 13 నుంచి 14 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మరొక 2 రోజుల పాటు పగటి సమయంలో ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో వర్షాలు, గాలులు ఉండనున్నాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా చిత్తూరు, కడప ప్రాంతాల్లో ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇది ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.